రాజ్యాధికారమే శ్రీకాంతాచారికి నివాళి. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో ప్రయాణిద్దాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరు శ్రీమన్నారాయణ తెలంగాణ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించారు. పెద్దపల్లి ఆర్య వైశ్య భవన్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జిల్లా ఐక్య సంఘం అధ్యక్షుడు భీమోజు సురేందర్ నాయకత్వంలో శ్రీకాంతాచారి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో శ్రీకాంతాచారి బలిదానం తర్వాతనే ఉద్యమం ఉధృతమై నింపు కణిక వలె తెలంగాణ అంతటా రగిలిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమ జాతి ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని, ఆత్మ బలిదానానికి శ్రీకాంతాచారి ఒడిగట్టాడని తెలిపారు. శ్రీకాంతాచారి అమరత్వానికి నిజమైన నివాళి బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేసిన రోజే సిద్ధిస్తుందని తెలిపారు. 1200 మంది అమరులలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి ఆశయ సాధనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. పోలీస్ కిష్టయ్య శ్రీకాంతాచారి అమరత్వ స్ఫూర్తితో అట్టడుగు వర్గాల ప్రజలు ఐక్య ఉద్యమాల ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం సాధించాలని కోరారు. శ్రీకాంతాచారి జయంతి వర్ధంతి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా చేపట్టాలని జిల్లా విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అధ్యక్షుడు భీమోజు సురేందర్ కోరారు. విశ్వబ్రాహ్మణ వర్గం వారు స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయం సాధించాలని కోరారు. తెలంగాణ జిల్లాలో ఏదైనా జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని భీమోజు సురేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు చెల్లోజు కవిత మేడారం, రాజ్యలక్ష్మి, నూతి లక్ష్మి, పెద్దపల్లి పట్టణ సంఘ అధ్యక్షులు నాగుల మల్యాల ప్రసాద్, రామగిరి చంద్రమౌళి, లక్కపురం నరహరి, పెద్దపల్లి మండల అధ్యక్షులు రామోజీ నరసింహాచారి, మాణిక్, అంజయ్య, భీమోజు రాజేందర్, సంపత్, రవీందర్, సదానందం, రంగు రమేష్ కోటయ్యలు పాల్గొన్నారు. 250 గజాల భూమి మరియు 25,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తా అన్నాడు. అది కూడా శ్రీకాంతాచారి ఏదో ఒక రోజు మన ఇప్పుడున్న బడ్జెట్ తక్కువ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు శ్రీకాంతాచారి జన్మదినం రోజు వచ్చే జన్మదినం వరకన్నా 250 గజాల భూమి అన్న మాకు తెలంగాణ ఉద్యమకారులకు, మేము కూడా ఉద్యమకారులు, ఇక్కడ చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. శ్రీకాంతాచారి ఆశయాలకు పనిచేసిన చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళందరూ కూడా 250 గజాల భూమి రావాలి. అట్లనే ఇంకా మేము కోరుకునేది ఏంటంటే అధికారికంగా జయంతి చేయాలి. అట్లనే ఈ 12 ఏళ్ళ ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం ఇప్పుడు సుమారు 12 సంవత్సరాలు అవుతాను. శ్రీకాంతాచారి ఎందుకు చనిపోయిండు? బలుగు బలహీన వర్గాలకు ఆశయాలను కూడా సాధించాలి. స్వేచ్ఛ, సమానత్వం రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు 3 కోట్ల మంది అట్టడుగు వర్గాల వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సమానత్వం రావాలి, ఆర్థిక సమానత్వం రావాలి, రాజకీయ పదవులు రావాలి. తెలంగాణలో పడ్డ సంబంధ వర్గాలు అందరూ బతకాలని చెప్పి ఆయన మరణించింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా శ్రీకాంతాచారి ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలు ఏకమై మన రాజ్యాధికారం మనం సాధించుకునే వరకు శ్రీకాంతాచారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని చెప్పి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నారు.